ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। అందరికీ హరే కృష్ణ। ఈ రోజుటి ఈ శ్రీమద్ భాగవతం తరగతికి అందరికీ స్వాగతం। ఈరోజు శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము ద్వితీయ అధ్యాయము భగవత్తత్వము మరియు భక్తియుత సేవ। ఇందులో 12వ శ్లోకాన్ని మనము చెప్పుకోబోతున్నాము। సో సందర్భం వచ్చి సూత గోస్వామి ఋషుల యొక్క ప్రశ్నలకు సమాధానంగా ఈ వాటికి జవాబు చెబుతూ ఈ భగవత్తత్వము మరియు భక్తియుత సేవ ఇదే ఈ జనులకు సర్వశ్రేయోదాయకమైనది మరియు సకల శాస్త్రాల యొక్క సారాంశం ఇదే అని తెలియజేస్తూ ఈ భక్తి తత్వాన్ని భక్తియుక్త సేవను గూర్చి ఆయన వివరించడం జరుగుతూ ఉంది। అందులో మనం ఇంతకుముందు భక్తియుక్త సేవ అంటే ఏంటి, భగవత్ తత్వం అంటే ఏంటి అని తెలుసుకున్నాము। తర్వాత ఈరోజు శ్లోకం పారాయణం చేసుకుని తర్వాత ఈ శ్లోకం గురించి మనం చెప్పుకుందాము, ఇందులోని విషయాల గురించి మనం చెప్పుకుందాము। మొదట పారాయణం చేద్దాము। తచ్శ్రద్ధదానా మునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంతి ఆత్మని చ ఆత్మానం భక్త్యా శ్రుత గృహీతయా। తచ్శ్రద్ధదానా మునయా
జ్ఞానవైరాగ్యయుక్తయో పశ్యంతి ఆత్మని చ ఆత్మానం భక్త్యా శ్రుతగృహీతయా తచ్శ్రద్ధధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా పశ్యంతి ఆత్మని చ ఆత్మానం భక్త్యా శ్రుతగృహీతయా. ఈ శ్లోకానికి భావము శ్రీ 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 అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు వారిచే వసకబడిన భావం ఈ విధంగా ఉంది. జిజ్ఞాసు అయిన వాడు లేదా ముని జ్ఞాన వైరాగ్యయుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణము చేసియున్న విధంగా భక్తియుత సేవను గావించుచు పరతత్వమును అనుభూతమనర్చుకొనగలుగును. మరొకసారి, జిజ్ఞాసువైన వాడు లేదా ముని జ్ఞాన వైరాగ్యయుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణము చేసియున్న విధముగా భక్తియుత సేవను గావించుచు పరతత్వమును అనుభూతమునర్చుకొనగలుగును. మనకు ఇంతకుముందు 10వ శ్లోకంలో జీవస్య తత్వ జిజ్ఞాస అని చెప్పారు సూత గోస్వామి. అంటే ఈ మానవ జీవితము తత్వ జిజ్ఞాస, పరతత్వాన్వేషణ కోసము, భగవంతుని తెలుసుకోవడం కోసము, దానికోసమే ఉద్దేశింపబడింది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఇంద్రియ భోగాల కొరకు కాక తత్వ జిజ్ఞాస కొరకు, జీవస్య తత్వ జిజ్ఞాస, దానికోసమే ఈ మానవ జన్మ అనేది ఉద్దేశింపబడింది అని సూత గోస్వామి తెలియజేసి, నెక్స్ట్ 11వ శ్లోకంలో ఆ పరతత్వము అంటే ఏమిటి, పరతత్వము వదంతి తత్తత్వ విధిస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. ఆ పరతత్వాన్ని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని పిలుస్తారు అనేసి సూత గోస్వామి తెలియజేశారు. సో బ్రహ్మము, పరతత్వము, భగవానుని వీటి గురించి మనము ఇంతకుముందు 2 వారాలు తరగతుల్లో మనము చాలా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ 12వ శ్లోకంలో ఆ పరతత్వాన్ని పొందడానికి కావలసిన ప్రాథమిక విషయము, ప్రాథమిక అర్హత ఏమిటి అనేది సూత గోస్వామి తెలియజేస్తున్నారు. ఇక్కడ తత్ అంటే దానిని, పశ్యంతి అంటే దర్శింతురు, దానిని దర్శింతురు. దేనిని దర్శింతురు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పరతత్వాన్ని. ఆత్మానం అంటే పరమాత్మను. ఎక్కడ దర్శిస్తారు పరమాత్మని అంటే ఆత్మని తనయందే, ఇంకా ఎక్కడో వేరే చోట కూడా దర్శించనక్కర్లేదు, తనయందే పరమాత్మను దర్శించుకోవచ్చు అని సూత గోస్వామి తెలియజేస్తున్నారు. మరి ఎవరు దర్శించగలరు? తనయందే పరమాత్మని ఎవరు దర్శించగలరు? ఆ దర్శించగలడానికి కావలసిన అర్హతలు శ్రద్ధదానచ్చ అంటే మొట్టమొదటిది ఆ పరమాత్మను దర్శించుకోవడానికి కావలసిన మొట్టమొదటి అర్హత ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత వాట్ ఈస్ ది ప్రాసెస్ టు సీ గాడ్ ఇన్ అవర్ సెల్ఫ్ అంటే పరమాత్మని మన యందే దర్శించుకోవడానికి అవసరమైన పద్ధతి. ఆ పద్ధతి ఏంటి అంటే జ్ఞాన వైరాగ్యయుక్త
తర్వాత భక్త్య శృత గృహీతయ అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, భక్తి ఆచరిస్తే జ్ఞాన వైరాగ్యాలు అలవడుతాయి. జ్ఞానము వైరాగ్యము ఫాలోస్ భక్తి. ఈ భక్తి అనేది ఎట్లా కలుగుతుందంటే శృత గృహీతయ అంటే వేదాల్లో చెప్పిన విషయాలను, పురాణాల్లో చెప్పిన విషయాలను మనము శ్రవణం చేస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలగడం వలన జ్ఞాన వైరాగ్యాలు మనకు కలుగుతాయి. ఇది శ్రద్ధ వలన కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ ఉంటే మనము శ్రవణం చేస్తాము భగవంతుని యొక్క విషయాలను, భగవంతుని కథను, హరి కథను, మనము కృష్ణ కథను శ్రవణం చేస్తాము. అలా శ్రవణం చేయడం వలన భక్తి పట్ల రుచి కలుగుతుంది. ఆ భక్తి పట్ల రుచి కలగడం వలన జ్ఞాన వైరాగ్యాలు మనం పెంపొందించుకుంటాము. సో ఈ పద్ధతి వలన మనము పరమాత్మను మన యందే దర్శింపవచ్చును అని ఈ శ్లోకం యొక్క భావము. మరి పరతత్వాన్ని అనుభూతమనర్చుకొనడం అంటే, పరతత్వాన్ని చూడడం అంటే, పరమాత్మను దర్శించడం అంటే భగవంతుని దర్శించడము, భగవంతుని దర్శించడము. మరి కొంతమంది అడుగుతుంటారు, నువ్వు భగవంతుని చూసావా, లేకపోతే నాకు భగవంతుణ్ణి చూపించగలవా, అప్పుడే నేను భగవంతుని నమ్ముతాను అనేసి చాలామంది మనల్ని ప్రశ్నిస్తుంటారు. ఇది మనం కూడా ప్రశ్నించింది చాలామందిని. నేను కూడా ప్రశ్నించాను చాలామందిని. ఈ ఇస్కాన్ చేరేటప్పుడు అక్కడ వాళ్ళని, ఈ గురువులు ఉన్నారు కదా, ఇస్కాన్ గురువులు, ఎవరైనా చూసారా భగవంతుణ్ణి, చూస్తే కదా మనకు చూపించడము అనేసి నేను కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. భగవంతుణ్ణి నువ్వు చూసావా, నాకు చూపించగలవా, అప్పుడే నేను భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాను. కానీ భగవంతుని చూడడానికి మనకు ఉన్న అర్హత ఏమిటి? భగవంతుని చూడాలంటే అర్హత ఉండాలి. ఉదాహరణకు ఒక దేశ అధ్యక్షుడు ఉన్నాడు. అతన్ని మనము ఫోటోల్లోనో టీవీలోనో చూస్తూ ఉంటాం. కానీ ముఖాముఖి మనము అంత సులభంగా చూసి అతనితో మాట్లాడి అతనితో కొద్ది సమయాన్ని మనము గడపడానికి మనకు అంత సాధ్యం కాదు. దానికి కొన్ని పద్ధతులు, కొన్ని అర్హతలు మనకు ఉండాలి. అరే, నేను ఈ దేశాధ్యక్షుని, ఫలానా దేశాధ్యక్షుని, అమెరికా దేశాధ్యక్షున్నో లేకపోతే మన భారతదేశం యొక్క దేశాధ్యక్షున్నో నేను చూడలేదు, కాబట్టి ఈ దేశాధ్యక్షుడు, ఈ ఫలానా వ్యక్తి అనేవాడు లేడు అంటే దానికంటే మూర్ఖత్వమైన అది ఇంకొకటి ఉంటుందా? అలాగే భగవంతుణ్ణి నాకు చూపించు, నేను భగవంతుని చూపిస్తే గాని నేను భగవంతుడు ఉన్నాడు అని నమ్మను, కాబట్టి భగవంతుడు లేడు. నువ్వు భగవంతుణ్ణి చూపించలేవు కాబట్టి భగవంతుడు లేడు అనే వాదన సరైనదే అనేసి అంటారా? ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక కారు పాడైపోయింది, రిపేర్కి వచ్చేసింది, రన్ కావడంలా, అది నడవడం లేదు. ఆ కారును మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మనం ఆ కారుని రిపేర్ చేయగలమా? దానిని రిపేర్ చేయగలగాలంటే ఆ కారు మెకానిక్, ఆ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నేర్చుకున్న వ్యక్తి, ఆ అర్హత సంపాదించిన వ్యక్తే ఆ కారుని రిపేర్ చేసి మరలా నడపగలడు. అంటే అతను ఎంతో శ్రద్ధతో కొంతకాలం పాటు, ఒక 5-6 సంవత్సరాలు శ్రమపడి ఆ అర్హత సంపాదించి ఉంటాడు. ఆ కారులో ఏం చేస్తే అది రిపేర్ అవుతుంది, ఎందుకు పాడైంది, దానిలో ఉన్న మెకానిజం ఏంటి, ఏమి చేస్తే అది నడుస్తుంది మళ్ళా అనే ఆ టెక్నాలజీ అంతా అతను నేర్చుకుంటాడు. అదే అతని అర్హత.
ఆ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నేర్చుకోవడం అనేది ఆ కారు రిపేర్ చేయడానికి అతనికి అర్హత. ఇప్పుడు మనము చూస్తున్నాము, అతను చూస్తున్నాడు, కానీ మనము చూసేదానికి అతను చూసేదానికి తేడా ఉంది. అతను ఒక అర్హతతో చూస్తున్నాడు. ఆ అర్హత వలన అతను ఆ కారుని రిపేర్ చేయగలడు. సో ఒక కారు యాంత్రిక విషయము, యంత్ర విషయము. ఒక కారు అనేది ఒక యంత్రం. అలాగే దేశాధ్యక్షుడు ఒక మనిషి. సో ఒక యంత్రానికి ఒక మనిషికి వారిని అర్థం చేసుకోవాలంటే, వారిని చూడాలంటే ఎంతో అర్హత కావాలి కదా. మరి భగవంతుణ్ణి చూడడానికి ఏ అర్హత అక్కర్లేదా? ఇది ఏమి వాదము? భగవంతుని చూడడానికి ఏ అర్హత లేకుండా నాకు భగవంతుని చూపించు, లేకపోతే నేను భగవంతుని నమ్మను అనేది మూర్ఖత్వం కాదా? కాబట్టి భగవంతుని చూడడానికి కొన్ని అర్హతలు మనకు అవసరం అవుతాయి. సో ఆ అర్హత అనేది ఈ శ్రద్ధతో మొదలవుతుంది. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి నాకు చూపించండి అనేదేమి, అడగడం అనేదేమి తప్పు కాదు. కానీ అది ఒక ఆక్షేపణీయ పద్ధతిలో లేకపోతే విమర్శనాత్మక పద్ధతిలో అడగడం అనేది భావ్యం కాదు. నిజంగా కుతూహలంగా శ్రద్ధతో నేను భగవంతుని చూడాలి, నాకు చూపించగలవా అని ఒక నిజాయితీతో అడిగితే అది శ్రద్ధ అవుతుంది. అప్పుడు అతడు భగవంతుని చూసేదానికి ఆ పద్ధతిని పాటించి భగవంతుని చూడగలడు. మరి భగవద్గీతలోనే భగవంతుడు చెప్తున్నాడు, 7వ అధ్యాయము 25వ శ్లోకంలో, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతాః మూఢోయం నాభిజానాతి లోకోమాం అజం అవ్యయం. నేను అజం అవ్యయము లేని వాడిని, మరియు అవ్యయము అంటే శాశ్వతుడను. సో నన్ను ఈ మూఢులు నేను కనిపించను, మూఢులకు నేను అగుపడను, కనిపించిన వాళ్ళకి. ఎందుకంటే నేను ఒక పొరను, యోగమాయ అనే పొరను అడ్డు పెట్టాను వాళ్ళకు కనిపించకుండా. కాబట్టి వాళ్లకు నేను కనిపించను అనేసి భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నాడు. మరి ఆయన కనిపించను అనేటప్పుడు మరి ఎట్లా మనం ఆయన్ని చూడము, ఆయన ఎట్లా దర్శనం చేసుకోవడము? అంటే ఆయనే మనకు దర్శనం ఇవ్వాలి. ఆయనే మనకు దర్శనం ఇవ్వాలంటే దానికి కావలసిన అర్హతను మనము సంపాదించుకోవాలి. సో అదే శ్రద్ధదాన. కాబట్టి ఆ శ్రద్ధతో మొదలుపెట్టి మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మనం అర్హతను పొందితే అప్పుడు మనకు భగవంతుడు ముఖాముఖి కనిపిస్తాడు, మనతో కూడా మాట్లాడతాడు, మనము ఆయనతో ఆనందంగా గడపవచ్చు. ఇది ఈ శ్లోకంలో శ్రద్ధదాన, మొదట శ్రద్ధదాన అనేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుపాదుల వారు ఒక కథ చెప్తారు. అదేంటంటే ఒక గ్రామంలో ఒక వృత్తిరీత్యా భాగవతం చెప్పే అతను, అంటే అతని వృత్తి అది, భాగవతం చెప్పడం అనేది అతని వృత్తి. ఆ వృత్తితో అతను జీవిస్తూ ఉంటాడు. సో అతను ఆ గ్రామంలో, ఒక గ్రామంలో ఈ భాగవతాన్ని చెప్తూ ఉంటాడు. ఆ చెప్పే సందర్భంలో కృష్ణుని గురించి వర్ణిస్తూ, కృష్ణునికి ఆ వ్రజభూమిలో, ఆ బృందావనంలో, గోకులంలో యశోదామాత కృష్ణుని చాలా విలువైన ఆభరణాలతో అలంకరిస్తుంది. మణిమాణిక్యాలు, రత్నాలు, వైఢూర్యాలు, వీటితో పొదగబడిన బంగారు నగలను ఆ కృష్ణునికి
అలంకరిస్తుంది. అదంతా కృష్ణుడు అలంకరించుకొని ఆ బృందారణ్యంలోనికి, ఆ అడవిలోనికి గోవులు మేపడానికి వెళతాడు అనే విషయము ఈ వక్త, ఈ భాగవత కథ చెప్పే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. ఆ చెప్పేటప్పుడు ఒక దొంగ, ఆ దొంగ అది వింటాడు. అతను ఆలోచిస్తాడు, ఇంత విలువైన ఆభరణాలు అతను, ఆ కృష్ణుడు అనే చిన్న అబ్బాయి ధరించి ఆ అడవిలోకి వెళ్తూ ఉంటే, ఆ నగలన్నీ మనం కాజేసామనుకో మన దరిద్రం అంతా తీరిపోతుంది. ఏదో చిన్న చిన్న దొంగతనాలంతా చేసుకుంటూ ఉన్నాను, వీటి వల్ల ఎన్ని రోజులు చేస్తాను ఇట్లాంటి దొంగతనాలు. ఆ కృష్ణుణ్ణి దరిచేరి ఆ కృష్ణుని దగ్గరకు చేరుకొని, ఆ బృందావనం వెళ్ళి ఆ కృష్ణుని దగ్గరికి చేరుకొని ఆ నగలంతా కాజేసామనుకో ఇక దొంగతనం చేయాల్సిన పనే ఉండదు మనకి అనేసి ఆలోచించి ఆ బృందారణ్యానికి బయలుదేరతాడు. బయలుదేరుతూ ఎప్పుడు కృష్ణుని గురించి, ఆ కృష్ణుని యొక్క అలంకరణ ఆ వ్యక్తి చెప్పాడు కదా, భాగవతం చెప్పే వ్యక్తి, వాటిని గురించి అతనికి ఒక ముద్ర పడిపోయింది. కృష్ణుడు, కృష్ణ ఆభరణాలు, ఇవన్నీ అతని మనసులో ఒక ముద్ర పడిపోయింది. సో వీటిని ఆలోచిస్తూనే వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఆ బృందావనంలో అంతా వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ కృష్ణుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు, ఆ ఆభరణాలు ఎట్లా ఉంటాయి, ఇదే ధ్యాసతో తీవ్రంగా ఆ ఆలోచన చేస్తూ ఆ కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో తదేకమైన శ్రద్ధతో చాలా తీవ్రంగా ఆలోచిస్తూ కృష్ణుణ్ణి అదొక ధ్యానంలాగా అయిపోయింది అతనికి. ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, నేను ఎప్పుడు చూస్తాను కృష్ణుణ్ణి, ఆ ఆభరణాలు నేను ఎప్పుడు దొంగలిస్తాను, ఇదే ఆలోచనతో అతను ఆ బృందారణ్యం, ఆ అరణ్యంలో అంతా, ఆ అడవిలో అంతా గాలిస్తూ ఉంటాడు. సో ఒక సమయంలో కృష్ణుడు రానే వచ్చాడు. మరి ఎట్లున్నాడు కృష్ణుడు? ఆ దొంగ చూశాడు, ఆ ఆభరణాలు ఎలా ఉన్నాయి, రాగవల్లి అనే కంఠహారం ధరించున్నాడు, రత్నపాద అనే కిరీటం, ఆ కిరీటంలో చమరదమరి అనే రత్నం, హంసగంజ అనే కాలిగజ్జలు, రత్నముఖి అనే ఉంగరము, హృదయమోదన అనే లాకెట్టు, సొరచేప ఆకృతిలో కలిగిన రతిరాగాది దైవత అనే కర్ణకుండలాలు, ఇంకా వైజయంతిమాల, ఇంకా ఎన్నో ఆభరణాలు, దట్టి, పట్టు దట్టి, మనం విన్నాం కదా చిన్నప్పుడు, అట్లా దట్టి, ఇవన్నీ ఇంకా ఎన్నో ఆభరణాలు ఆయన ధరించి ఉన్నాడు. సో దొంగ చూసినాడు, చూసి చాలా ఉన్నాయి, మన పంట పండింది ఈరోజు అనేసి ఆ దొంగ, కృష్ణ నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, ఎంతో మంచివాడవు నువ్వు అంటే కొంచెం పొగిడితే కొంచెం తన దగ్గరికి వస్తాడనేసి, నువ్వు చాలా ధనవంతుడిలాగా ఉన్నావు, ధనవంతుడు అబ్బాయిలాగా ఉన్నావు, నీ ఆభరణాలు చాలా బాగున్నాయి, ఇవన్నీ నాకు ఇచ్చేసాయి అనేసి ఆ దొంగ ఆ కృష్ణుని అడుగుతున్నాడు. కృష్ణుడు అంటున్నాడు, నేనెందుకు ఇస్తాను, మా అమ్మ కోప్పడుతుంది, నేను ఇవ్వను కాక ఇవ్వను అనేసి చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. సో ఆ దొంగ ఆ కృష్ణుని యొక్క అందాన్ని చూశాడు. ఎట్లా ఉన్నాడు కృష్ణుడు? నీలమేఘ శ్యాముడు, ఇక పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నాడు, ఇక వనమాల ధరించి ఉన్నాడు, తలపై నెమలి పింఛం ఉంది, అద్భుత రూపాన్ని చూస్తున్నాడు ఆ దొంగ. ఆ రెండు కళ్ళు చాలడం లేదు అతనికి. కందర్ప కోటి కమనీయ విశేష శోభం, అతని రూపం ఎట్లా ఉందంటే కందర్ప కోటి కమనీయ విశేష రూపం. అంటే కందర్పుడు అంటే మదనుడు అంటే
ఈ కామదేవుడు ఉన్నాడు కదా, ఏమంటారు అతన్ని, మన్మధుడు అనమాట. ఈ దేవతల్లో మన్మధుడు చాలా అందంగా ఉంటాడు. అతన్ని చూస్తే అతని చేత మోహింపబడిన వారు ఎవరు ఉండరు. అలాంటి మన్మధులు కందర్ప కోటి, అంటే కోటి మన్మధులు కలిస్తే అలాంటి ఒక రూపము, కోటి మన్మధులు కలిసి ఒక రూపం ఏర్పడితే ఎలా ఉంటుందో అలాగా ఉన్నాడంట కృష్ణుడు. మరి మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా వస్తుంది, కందర్పదర్పహర సుందర దివ్యమూర్తి. అంటే ఈ మన్మధుని యొక్క దర్పం, అతను నేను అందరికంటే అందగాడు అనేసే దర్పం ఉంటుంది అతనికి. ఆ దర్పాన్ని హరించేవాడు వెంకటేశ్వర స్వామి, అంటే శ్రీకృష్ణుడు అనేసి మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా వస్తుంది. ఇంకా కృష్ణునికి ఇంకొక పేరేంటి, మదనమోహనుడు. అంటే మదనుడు అంటే ఇతనే, ఈ కామదేవుడు. అంటే అతన్నే మోహింపచేసేవాడు. అతడు అందరినీ మోహింపచేస్తుంటే ఆ మన్మధున్నే మోహింపచేసేవాడు శ్రీకృష్ణుడు. అందుకనేసి అతనికి మదనమోహనుడు అనే పేరు కూడా ఉంది. ఇక రాధారాణికి పేరు వచ్చి మోహనాంగి. ఈ కృష్ణుడు ఈ మన్మధుని మోహింపచేస్తూ ఉంటే రాధారాణి ఆ కృష్ణునే మోహింపచేస్తూ ఉంటుందంట. అందుకనేసి రాధారాణికి మోహనాంగి అనేసి అంటారు. సో కృష్ణుడి ఈ అందాన్నంతా ఆ దొంగ చూస్తున్నాడు. ఆ అద్భుతమైన అందాన్ని చూసి మైమర్చిపోయాడు. మైమర్చిపోయి ఇక ఆ కృష్ణుని మాటలు విని అతని సాంగత్యం కొంతసేపు దొరికింది. ఇక భగవంతుని సాంగత్యం దొరికితే చెప్పాలా, ఇక అతను పరమ పవిత్రుడైపోయాడు. పరమ పవిత్రుడపై ఆ దొంగతనాన్ని వదిలిపెట్టేసి పరమ భక్తుడైపోయాడు. కాబట్టి ఏదో ఒక విధంగా కృష్ణుడితో సంబద్ధం ఏర్పరచుకుంటే పవిత్రమై మనకు ఆ కృష్ణ భక్తి లభిస్తుంది అని చెప్పడానికి ప్రభుపాదుల వారు ఈ కథ చెప్తూ ఉంటారు. అందుకే శ్రీమద్ భాగవతంలో వస్తుంది, కామాత్ ద్వేషాత్ భయాత్, ఏదో ఒక విధంగా ఆ భగవంతునితో సంబంధం పెట్టుకోండి. అంటే భగవంతునితో అనుకూలంగా సంబంధం పెట్టుకుంటే దాన్ని భక్తి అంటారు. ఆ అనుకూలంగా భక్తితో సంబంధం పెట్టుకున్నా తరించిపోతాడు. ఆ వ్యతిరేకంగా అంటే ద్వేష భయ ఈ విధంగా సంబంధం పెట్టుకున్నా కానీ అతను తరించిపోతాడు. ఈవెన్ భగవంతుని చేత చంపబడిన వాళ్ళు కూడాను వాళ్ళు సాయుధ్య ముక్తిని పొందుతారు. మనకు శిశుపాలుడు ద్వేషం, అతనికి కృష్ణుడంటే ద్వేషం, ఎప్పుడు కృష్ణుడిని తిడుతూ ఉంటాడు. మనకు తెలుసు రాజసూయ యాగంలో మనకు అతను 100 తప్పులు 100 దూషణలు చేసిన తర్వాత భగవంతుడు అతన్ని సంహరిస్తాడు. అప్పుడు చూస్తుండగానే అతని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమవుతుంది. అది సాయుధ్య ముక్తి. భక్తులు సాయుధ్య ముక్తిని కోరరు. ఎప్పుడు వాళ్ళు మిగతా 4 ముక్తులను కూడా కోరరు, కానీ వాళ్ళు ఎప్పుడు భగవంతుని యొక్క సేవనే కోరుతూ ఉంటారు. అలాగా కామాత్ అంటే కోరికలు, కోరికలు. ఆ కోరికలతో గోపికలు కృష్ణునితో సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆ కృష్ణుని యొక్క అందానికి ఆకర్షితులై వారు ఆ కృష్ణునితో కామ కోరికతో సంబంధాన్ని పెట్టుకున్నారు. దానితో వారు పవిత్రులై ఆ కామ కోరికలు తొలగిపోయి వాళ్ళు టాప్ మోస్ట్ డివోటీస్, కృష్ణుని యొక్క పరమ భక్తులు, వాళ్ళే భక్తులలోకెల్లా పరమ భక్తులు అనేసి చెప్పబడతారు గోపికలు. సో వాళ్ళు ఆ కామాత్ అంటే కామ కోరికల వల్లతో సంబంధం పెట్టుకోవడం వలన వాళ్ళు ఆ విధంగా భక్తులుగా తయారయ్యారు. అలాగే ద్వేష చెప్పుకున్నాను ఇంతకుముందు, శిశుపాలుడు ద్వేషం వలన, అసూయ వలన ఆయన భగవంతుని చేరుకున్నాడు. అలాగే భయాత్
కంసుడు మనకు తెలుసు ఎప్పుడు కృష్ణుడు వచ్చి సంహరిస్తాడో అనేసి ఎప్పుడూ భయపడుతుండేవాడు. చనిపోయే ముందు, ఎప్పుడు మరణించే ముందు ఆ కృష్ణుడు ఆ కంసుని సంహరించే ముందు ఎప్పుడు కృష్ణుడు వస్తాడు, ఎప్పుడు నన్ను చంపుతాడు, నేను ఎలా రక్షించుకోవాలనేసి ఎప్పుడు భయపడుతుంటేవాడు. ఆ భయంతో ఎప్పుడు కృష్ణుని తెలుసుకునేవాడు అనమాట. సో ఆ విధంగా ఎప్పుడు భయము వలన కృష్ణ స్మరణలో ఉన్నాడు. దాని వలన కూడా అతను ముక్తిని పొందాడు. సో ఈ విధంగా మనము కృష్ణుని ఏ విధంగా, ఏదో ఒక విధంగా కానీ అనుకూలంగా, అంటే ఈ ద్వేషం వలన లేకపోతే భయం వలన లేక క్రోధం వలన ఇట్లా కాకుండా మనము కృష్ణునికి అనుకూలంగా మనము సంబంధం కలిగి ఉంటే, మనము ఆ కృష్ణునికి భక్తి చేస్తూ ఉంటే అనుకూలంగా మనము కృష్ణుని ముఖాముఖి చూడగలము అనేది మనం తెలుసుకోవలసిన విషయము. ఇక్కడ చెప్పబడింది శ్రద్ధ దాన, అంటే భగవంతుని పొందడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. మరి శ్రద్ధ ఉంటే ఏమవుతుంది? భగవంతుని కలవడానికి ఇది మొదటి అర్హత. శ్రద్ధ అనేది భగవంతుని కలవడానికి, భగవంతుని దర్శించడానికి మొదటి అర్హత అన్నమాట. శ్రద్ధ ఉంటే ఏమవుతుంది? దానికోసం ప్రయత్నిస్తాడు. సో ప్రయత్నిస్తే ఏమవుతుంది? ప్రయత్నించేటప్పుడు ఆ శ్రద్ధ ఉంటే ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళతో సాంగత్యము ఏర్పరచుకుంటాడు. సో అలా ఏర్పరచుకొని వాళ్ళు చేసే విధానాన్ని ఇతను కూడా పాటిస్తాడు. అలా పాటించుతూ, అంటే వాళ్ళు భగవంతుని గురించి చెప్తూ ఉంటారు, వింటాడు. తర్వాత వాళ్ళు ఆచరించే విధానాన్ని ఇతను ఆచరిస్తాడు. అలాగా మెల్లమెల్లగా అతను అనన్య భక్తుడిగా మారి అప్పుడు శరణాగతి పొంది, తర్వాత గురువును స్వీకరించి ఆ గురువు ద్వారా ఉపదేశాలు పొంది ఆ గురువు చెప్పినట్లు సాధన చేసి అప్పుడు అతను భగవంతుణ్ణి చూడగలడు. ఇది శ్రద్ధ, దీనికి ముఖ్యమైన విషయం. శ్రద్ధ ఉండాలి, భగవంతుని నిన్ను చూడాలి అనే ఒక శ్రద్ధ అనేది కలిగి ఉంటే మనము భగవంతుని చూడగలము. ఇది ప్రాథమిక శ్రద్ధ అనేది ప్రాథమిక మొట్టమొదటి అర్హత. ఇక ఈ భక్తిలో కొన్ని స్టెప్స్, అంటే దశలు, వివిధ దశలు అనేవి ఉన్నాయి. దాంట్లో మొదటిది శ్రద్ధ, తర్వాత సాధు సంగ, తర్వాత భజన క్రియ, తర్వాత అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, తర్వాత రుచి తర్వాత ఆసక్తి తర్వాత భావ తర్వాత ప్రేమ భక్తి. మళ్ళా చెప్తున్నాను, ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావభక్తి, ప్రేమ భక్తి. సో దీనిలో ఈ దశలోనే మనకు అర్థమవుతుంది. మొట్టమొదట దశ శ్రద్ధ, అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. నేను భగవంతుణ్ణి చూడాలి, నేను భగవంతుని చేరుకోవాలి అనే ఒక కుతూహలము, ఒక శ్రద్ధ మనకు ఉంటే గాని అప్పుడేం చేస్తాము? అలాగా ప్రయత్నించేవాళ్ళు ఎవరు? వాళ్ళు సాధువులు, భక్తులు. ఆ భక్తులతో సాంగత్యం చేస్తాం మనము. అదే సాధు సంఘ. వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక గురువు ఆధ్వర్యంలో వాళ్ళు ఆ భగవంతుని చూడడానికి, ఆ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళతో మనము కూడా కలిస్తే మనము ప్రయత్నించవచ్చు అనే ఆలోచనతో సాధు సంఘ ఆ సాధువుల్ని దరిచేస్తాడు. సాధువులు జరిగిన తర్వాత ఏమవుతుంది? భజన క్రియ. అంటే వాళ్ళు చెప్తారు, భగవంతుని చేరుకోవాలంటే మా గురువు చెప్పారు. గురువు అప్పుడు అతను గురువుని కూడా స్వీకరిస్తాడు. సాధు సంఘ అంటే గురువుని కూడా ఒక ఆశ్రయం తీసుకుంటాడు, గురువు యొక్క ఆశ్రయం తీసుకుంటాడు. ఆ గురువు ఆశ్రయం తీసుకున్నప్పుడు ఆ గురువు చెప్తాడు, నువ్వు భజన క్రియ చేయాలి, అంటే సాధన చేయాలి. ఏంటి ఆ సాధన? రోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి. ఉదాహరణకు హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని జపం చేయాలి. 4 నియమాలు పాటించాలి. తర్వాత ప్రొద్దున్నే 4 గంటలకు లేవాలి. ఈ మంగళహారతి ఇవన్నీ చూడాలి. ఇలాంటి సాధన కార్యక్రమం అంతా చెప్తాడు. రోజు భగవద్గీత భాగవతము వీటిని వినాలి. సో ఇలా ఈ సాధన చేయాలి, భగవంతుని కీర్తించాలి. ఈ సాధన అంతా చెప్తాడు. సో ఆ సాధనను ఆచరించడము భజన క్రియ. సో ఇలాగా ఈ సాధన, ఈ భజన క్రియ చేస్తూ ఉంటే ఏమవుతుంది? అనర్థ నివృత్తి. అంటే మనలో ఉన్న అనర్థాలన్నీ నివృత్తి, తొలగిపోతాయి. ఏమున్నాయి మనలో అనర్థాలు? భోగాభిలాష, తర్వాత కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇట్లాంటి ఈ అనర్థాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. అవసరం లేని వాటిని అనర్థాలు అంటారు. ఈ అవసరం లేని అనర్థాలన్నీ నివృత్తి, తొలగిపోతాయి. సో తొలగిపోయిన తర్వాత అప్పుడు నిష్ట ఏర్పడుతుంది. అప్పుడు ఒక అభిప్రాయం, ఒక నిశ్చయమైన దృఢమైన అభిప్రాయం, అవును నాకు ఇప్పుడు భగవంతుణ్ణి చూడాలి, భగవంతుడు ఉన్నాడు అనే ఒక నిష్ట ఏర్పడుతుంది అతనికి. అప్పుడు నిష్ట ఏర్పడినప్పుడు రుచి ఏర్పడుతుంది. భగవంతుని నామము పట్ల, భగవంతుని కథల పట్ల రుచి ఏర్పడుతుంది. సో అప్పుడు ఆ రుచి ఏర్పడినప్పుడు ఈ సాధన ఇంకా గాఢంగా, ఇంకా తీవ్రంగా చేస్తాడు. ఈ జపించడం కానీ, ఈ కృష్ణ కథలను వినడం కానీ, కృష్ణుని యొక్క సేవను చేయడం కానీ, భక్తుల యొక్క సేవను చేయడం కానీ ఇంకా తీవ్రంగా, దృఢంగా చేస్తాడు. అప్పుడు చేసినప్పుడు అతనికి ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి తర్వాత భావభక్తి కలుగుతుంది. ఆ భావభక్తి కలిగిన తర్వాత అతనికి ప్రేమ భక్తి కలుగుతుంది. ఆ ప్రేమ భక్తి కలిగినప్పుడు భగవంతుడు అతనికి ప్రత్యక్షమవుతాడు, అతనికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. కల్పించిన తర్వాత మరణానంతరం అతను భగవద్ధామానికి కూడాను చేరుకుంటాడు. సో ఇది పద్ధతి. అంటే ఈ పద్ధతి అంతా దేంతో మొదలయ్యింది? శ్రద్ధతో మొదలయ్యింది. అందుకనేసి శ్రద్ధదానచ్చ అనేసి ఈ శ్లోకంలో సూత గోస్వామి తెలియజేస్తున్నారు. సో శ్రద్ధదానచ్చ పశ్యంతి ఆత్మని చ ఆత్మానం. అంటే శ్రద్ధతో మొదలు పెడితే మనము మన యందే ఈ పరమాత్మను చూడగలము. అలాగా ఆ ప్రాసెస్ అంతా చేస్తూ పోతే ఒక రోజుకి భగవంతుని ప్రత్యక్షంగా మనము ముఖాముఖి చూడగలము. తర్వాత అతనితో మాట్లాడగలము. తర్వాత మరణానంతరము భగవద్ధామానికి కూడాను చేరుకోగలము. సో ఇది ఈ రోజుటి శ్లోకంలో మనము గ్రహించవలసిన విషయాలు. తర్వాత టైము ఉంది కాబట్టి ఎల్లయ్య గారు, హరే కృష్ణ. మనకు శేష్ కుమార్ గారు కూడాను లేనట్లున్నారు, లేరు. కాబట్టి ఒక పని చేస్తాము, కాదు ఒక మాల జపం చేస్తాం.